బాబ్బా మన దరిద్రం ఇక ఏ టీంకి ఉండదేమో అనిపించింది ఈరోజు మ్యాచ్ చూశాక. అంటే ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చిందనమాట. ఎంతమందికి ఫ్రస్ట్రేషన్ వచ్చింది లాస్ట్లో ఒక గంట సేపు మ్యాచ్ చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. ఆ పాయింట్స్ అన్ని విన్నాక అసలు మనకు దరిద్రం ఉందా లేకుంటే ఆస్ట్రేలియాకి అదృష్టం ఉందా? అంటే 91 for 6 లాస్ట్కు చూస్తే 333 లీడు. అంటే ఇంకా ఒక వికెట్ ఉంది, తీయదు మనం. సో ఇప్పుడు టాలెంటెడ్స్ అందరూ కలిసి ఆస్ట్రేలియా టాలెంటెడ్స్ ఆల్మోస్ట్ 100 runs కొట్టారు భయ్య. ప్యాట్ కమిన్స్ కమ్స్ అండర్ టాలెంటర్ ఓన్లీ, ఎందుకంటే తను బ్యాటింగ్ ఆల్రౌండర్ కాదు, బౌలింగ్ ఆల్రౌండర్ అనమాట. సో మంచిగా బ్యాటింగ్ చేస్తుంటాడు మిగతా బౌలర్స్తో కంపేర్ చేస్తే. ప్రతి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ ఇన్నింగ్స్లో తనేమో 40+ స్కోర్ చేయడము, నాథన్ లయన్ 30+ అండ్ మిగతా వాళ్ళు బౌలాండ్ ఆడడము. సో ఆల్మోస్ట్ 100 runs కొట్టారు వాళ్ళు. అసలు నాకేం అర్థం కాలేదు, మన వాళ్ళు బ్యాట్స్మెన్స్ అందరినీ అవుట్ చేసిన సో లాస్ట్ టాలెంటెడ్స్ ముందుకు నడిపించారు మ్యాచ్ని. అంటే ట్రావిస్ హెడ్ని అవుట్ చేయకుంటే, ట్రావిస్ హెడ్ని అవుట్ చేస్తేనేమో టీం మొత్తం ఆడుతుంది, టీం మొత్తంని అవుట్ చేస్తేనేమో ట్రావిస్ హెడ్ ఆడతాడు. సరే ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరినీ అవుట్ చేస్తేనేమో బౌలర్స్ ఆడుతున్నారు. ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది? నేను టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ అయ్యే 2 hours ముందే ఒక పోస్ట్ పెట్టాను. 250 కన్నా రన్స్ అంటే లీడ్ తక్కువ వస్తే మనం గెలిచే ఛాన్స్ ఉందని. స్టార్టింగ్ అది బై మిస్టేక్గా 350 టైపింగ్ మిస్టేక్ అనమాట. 250 కన్నా తక్కువ అని ఎందుకు అన్నాను అంటే, ఆ మెల్బోర్న్ గ్రౌండ్లో లాస్ట్ 70 yearsలో 258 ఈజ్ ద హైయెస్ట్ స్కోర్ అనమాట చేస్ చేసిండేది. అంతకన్నా ఎక్కువ ఇంతవరకు ఎవరు చేస్ చేయలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ 333కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం మ్యాచ్ గెలవడం కోసం ఆడకూడదు, డ్రా చేసుకోవడం కోసం ఆడాలి. ఒకవేళ మన గుండెలో అంత బలంగా ఉంటే రిస్క్ చేస్తాము అంటే బ్యాస్బాల్ క్రికెట్ ఆడాలన్నమాట. అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఖచ్చితంగా 350. ఒకవేళ వికెట్ పడలేదు అనుకోండి, రేపు కూడా 350 టార్గెట్ డిక్లేర్ చేస్తారు. వికెట్ పడినా సరే ఇంకా ఆల్మోస్ట్ అదే స్కోరే వస్తుంది, 333 కాబట్టి ఇంకో 10 runs వేసుకున్నా అరౌండ్ 350 అనమాట. ఇక చాలా మంది కొన్ని కామెంట్స్ చూశాను నిన్న వీడియోకి, మన వాళ్ళు డ్రా అయితే WTC ఫైనల్స్కి వెళ్తారా, విన్ అయితే వెళ్తారా, ఓడిపోతే వెళ్తారా, WTC ఫైనల్స్కి వెళ్తారా లేదా అని క్వశ్చన్స్ వేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అయితే ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లు గెలవాలి పక్క, డౌట్ లేదు అందులో. అండ్ అదే టైంలో మనం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన స్టేజ్లోకి వెళ్ళిపోయాం ఇప్పుడు, ఎందుకంటే అడ్లైడ్ ఓడిపోయాం కాబట్టి. సో ఏమవుతుంది అంటే పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్టులు జరుగుతున్నాయి కదా, అక్కడ 2 టెస్టులు పాకిస్తాన్ గెలిస్తే మనం వెళ్ళే ఛాన్సెస్ మెరుగుపడతాయి. సో అదే టైంలో ఇక్కడ మనం ఎలా గెలుస్తున్నాము, డ్రా చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా డిపెండ్ అయి అనమాట. ఇప్పుడు మీరు WTC ఫైనల్స్ ఆలోచించకండి, బార్డర్ గవాస్కర్ ట్రోఫీని మనం రిటైన్ చేసుకుంటామా లేదన్నది ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్ డ్రా అయిందనుకోండి, ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచామనుకోండి, నెక్స్ట్ మ్యాచ్ 100% 90% డ్రా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట సిడ్నీ. ఎందుకంటే అక్కడ వెదర్ రిపోర్ట్ అలా ఉందని ముందే చెప్పేస్తున్నారు, సిడ్నీ మ్యాచ్ మొత్తం జరిగే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా డ్రా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు బార్డర్ గవాస్కర్ ట్రోఫీని రిటైన్ చేసుకోవడమే. ఎందుకంటే మనం డ్రా అయితే రిటైన్ చేసుకుంటాం, కానీ ఓడిపోయామంటే అది ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది. అదే టైంలో WTC ఫైనల్స్ చెప్పే కదా క్లియర్గా, మనం ఇప్పుడు డిపెండ్ అవ్వాల్సిన స్టేజ్లో ఉన్నాము, మనం సింగిల్గా అయితే వెళ్ళలేమన్నమాట. ఎందుకంటే ఓడిపోయాం కాబట్టి ఒక టెస్ట్ మ్యాచ్, అండ్ ఇంకోటి డ్రా కూడా చేసుకున్నాం కాబట్టి. సో చూద్దాం ఏం జరుగుతుందో, మనం ముందే అయితే ఏమీ మనం చెప్పలేము. అంటే క్రికెట్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ టెస్ట్ చూసాము అంటే మనం గెలవాల్సిన టెస్ట్ మ్యాచ్ ఆటోమేటిక్గా ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్ళిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మార్నస్ లబుషేన్, ప్యాట్ కమిన్స్కి ఆల్మోస్ట్ 3 chances వచ్చాయి. యశస్వి జైస్వాల్ 3 catches మిస్ చేశాడు. ఇదేమనాలి, ఇది ఒక దరిద్రం. అండ్ మార్నస్ లబుషేన్ అయితే స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్ అయ్యాడు, తను ఎక్కడ కాన్ఫిడెంట్గా ఆడలేదు. స్టార్టింగ్లో తను స్ట్రగుల్ అవుతూ ఉంటే ఎన్నిసార్లు LBWలు మిస్ అవ్వడము, క్యాచ్లు మిస్ అవ్వడము ఇది చేస్తుంటే డైరెక్ట్గా అన్నాడు బుమ్రా, ఏమన్నాడు తెలుసా, నీ అంత లక్కీ పర్సనే నేను చూడలేదు ఈ ప్రపంచంలో అన్నాడు. నిజంగా అంటే అంత స్ట్రగుల్ అయిన బ్యాట్స్మెన్ లాస్ట్కి అంత రన్లు చేయడము నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. ఇంకా ప్యాట్ కమిన్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాము. దీనికి తోడు టైలెండర్లో ఆడుతుంటే నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్, వికెట్ అని. అంటే మన బౌలర్స్ని ఇక్కడ ఏమనకండి పాపం, ఎందుకు తెలుసా, వాళ్ళు చాలా మంచి లైన్ లెంత్ బాల్స్ వేశారు. ఇక్కడ అద్భుతంగా ఆడిండేది బౌలర్స్, అంటే ఆస్ట్రేలియా టాలెంటర్స్ అనమాట. ఎందుకంటే ఇది నేను చెప్తున్నది కాదనమాట, నువ్వే తోపా చెప్పడానికి అనుకోవచ్చు మీరు. డిస్కషన్ జరిగింది రోహిత్ శర్మ అండ్ అలాగే రిషబ్ పంత్ మధ్య. రిషబ్ పంత్ అంటున్నాడు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేస్తుంటే, అరే మంచి లెంత్ బాల్ పడుతున్నాయి కానీ తినే బ్యాట్తో చాలా క్లియర్గా ఆడుతున్నాడు అని చెప్పి. అవును, చాలా అద్భుతంగా ఆడారు.
ఎలాంటి బాల్స్ వేసినా సరే వాళ్ళు చాలా సింపుల్గా డిఫెండ్ పెట్టడం కానీ షార్ట్స్ ఆడడం కానీ చాలా క్లియర్ కట్గా ఆడారనమాట. మిచ్చల్ స్టార్క్ రన్అట్ అయ్యాడు, సంతోషించాలి మనం. లేదంటే అతను కూడా మంచిగా ఆడే బ్యాట్స్మెనే, ఈజీగా 20-30 రన్స్ కొట్టేవాడు, ఇంకా ముందుకెళ్ళేది ఇది. బేసిక్గా మ్యాచ్ అయిపోయాక మార్నస్ లిబిషన్ చెప్తున్నాడు వాళ్ళు డిక్లేర్ ఇవ్వాలనుకున్నారట, కానీ వీళ్ళ బౌలర్స్ యొక్క బ్యాటింగ్ చూసి అంటే వీళ్ళు బాగా ఆడుతున్నారు కదా ఇంకొక 30 రన్లు కొడతారులే అని చెప్పి చేంజ్ చేసుకున్నారంట వాళ్ళ మైండ్ని. అంటే 300 అలా వచ్చినప్పుడు వాళ్ళు డిక్లేర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయారు, కానీ వీళ్ళు బాగా ఆడుతుంటే మన వాళ్ళు ఇబ్బంది పడుతుంది, దాన్ని అలాగే కంటిన్యూ చేశారు. రేపు ఖచ్చితంగా వికెట్ పడుతుందిలేండి, స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్లో పడిపోవాలి, పడకుంటే మాత్రం ఇంకా పెద్ద దరిద్రం అది. సో క్యాచ్లు మిస్ అవ్వడం ఏంటి, టెలెండర్లు ఆడడం ఏంటి, మన వాళ్ళు ఆడలేకపోవడం, మన వాళ్ళు సరిగ్గా బౌలింగ్ చేస్తున్నా సరే వాళ్ళు వికెట్లు పడకపోవడం ఏంటి, నాకేం అర్థం కాలేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ స్టాట్ చెప్పనా మీకు, 300 పైన టెస్టుల్లో మన ఇండియన్స్ స్కోర్ చేసేటప్పుడు ఎన్నిసార్లు గెలిచారు తెలుసా? ఓన్లీ 3 times. 48 times ఓడిపోయారు, 38 times డ్రా చేసుకున్నారు. సో పిచ్ అన్నది ఇప్పుడు చాలా డేంజరస్గా ఉందన్నమాట, అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంది. మీరు చూసారు అంటే ఆస్ట్రేలియా పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ స్టార్టింగ్లో త్వరగా అవుట్ అయ్యారు, కానీ టైలెండర్స్ వచ్చేసరికి పిచ్ కొంచెం బ్యాటింగ్ అనుకూలించినట్టే కనిపిస్తోంది. సో ఎలా ఉంటుందో పిచ్ రేపు చెప్పలేం. స్టార్టింగ్ 20 overs మాత్రం చాలా డేంజరస్గా ఉంటుంది. అప్పుడు మన వాళ్ళు బ్యాటింగ్కి ముఖ్యంగా ఫామ్లో లేదు, మన టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ సరిగ్గా ఫామ్లో లేడు, విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు. సో చాలా అంటే చాలా ఇబ్బంది పడే ఛాన్స్ ఉందన్నమాట. అంటే డ్రా చేసుకోవడానికి మనం ఆడాలి, ఇది చెప్పే కదా గెలవాలంటే చాలా గట్టిగా ట్రై చేయాలి. సో ఇప్పుడు స్టార్టింగ్లో వికెట్లు పడి లాస్ట్లో ఇక డ్రా అవుతుందా ఓడిపోతామనే టెన్షన్ మాత్రం రేపు ఖచ్చితంగా మన వాళ్ళు పెట్టకూడదని కోరుకుందాము. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది జస్ప్రీత్ బుమ్రా గురించి. ఏం బౌలర్ అబ్బా, బాబ్బా సెల్యూట్ కొట్టండి స్వామి మీరు అందరూ, ఎందుకంటే మనం అందరం కొట్టాలి. ఎందుకు తెలుసా, నాకు తెలిసి బుమ్రా లాంటి బౌలర్ మళ్ళీ మనకు దొరకడేమో అనిపిస్తుంది అబ్బా. ఫార్మాట్కి సంబంధం లేకుండా ఎంత కష్టపడుతున్నాడు తెలుసా, ప్రతి ఇన్నింగ్స్లో వికెట్స్ తీస్తున్నాడు. అండ్ ఈ ఇన్నింగ్స్లో వికెట్ తీసాడు లాస్ట్లో, పాపం ఆల్అౌట్ అయ్యారు ఆస్ట్రేలియా వాళ్ళు, కానీ చూస్తే నోబాల్ అయింది అది, పాపం ఏం చేస్తాను చెప్పండి. అండ్ తను ఎంత కష్టపడుతున్నాడు అంటే తను ఇక లాస్ట్కి తన స్పెల్స్ వేసి అలసిపోయి రోహిత్ షో చెప్పాడు అనమాట, వెళ్ళి నేను బౌలింగ్ చేయడానికి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పి. అంత అంటే రోహిత్కు ప్రెజర్ పెడుతున్నాడు, ఇక ఇంకెవరికి వికెట్లు పడట్లేదు, ఏం చేయాలి, బుమ్రాతోనే వేయించాలి. బట్ ఈరోజు సిరాజ్ కొంచెం సపోర్ట్ ఇచ్చాడనమాట. బట్ సిరాజ్ కొంచెం అగ్రెషన్ తగ్గించుకుంటే బాగుంటుంది, వికెట్ పడిన వెంటనే ఏదో సాధించేసినట్టు. ఎందుకంటే పక్కన బుమ్రాని చూసి నేర్చుకోవాలి, అంటే అగ్రెషన్ ఉండాలి, తప్పు లేదు. కానీ ప్రతిసారి ఒక బ్యాట్స్మెన్ ఎప్పుడైనా సరే మామూలుగా చూసామంటే సిరాజ్ని అతను బౌలింగ్లో కొట్టాడు అనుకోండి సీరియస్ అవ్వడము, సో ఇవన్నీ బాగుండవు, టాక్టిక్స్ కాదు. బుమ్రా లాంటి బౌలర్ని చూసి నేర్చుకోవాలి. వికెట్స్ పడినా పడకున్నా ఒకేలాగా ఉంటాడు. అంటే నేను ఒకటి చెప్పాను మీకు గుర్తుందా, శామ్ కాన్స్టాన్స్ని సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా అవుట్ చేసి తీరుతాడు అని చెప్పి వీడియోలో చెప్పాను, ఎవరైనా కావాలంటే చూసుకోండి, వీడియోలో అలానే ఉంటుంది వీడియోలో. సో అవుట్ చేసి తీరాడా లేదా, చేస్తాడు ఖచ్చితంగా. ఒక మంచి బౌలర్ టార్గెట్ అదే ఉంటుంది, నా బౌలింగ్లో కొట్టాడా నెక్స్ట్ నేను తనపైన రివెంజ్ తీర్చుకోవాలి, వికెట్ తీసి రివెంజ్ తీర్చుకోవాలి, అంతేగాని అగ్రెషన్ ఇవన్నీ కాదనమాట. సో ఇండియా రేపు నాకు తెలిసి అరౌండ్ 350 వరకు లీడ్ ఉంటుంది. మనం గెలవాలి, లేకుంటే గెలవాలి అంటే కొంచెం కష్టం, 0.001% ఛాన్స్. ఆ ఛాన్స్ ఉన్నప్పుడు గెలవాలి అంటే ఎవరు ఆడాలి తెలుసా, ఒకటి యశస్వి జైస్వాల్ రఫ్ అండ్ టఫ్ బ్యాటింగ్ ఆడాలి, రోహిత్ శర్మ త్వరగా వికెట్ ఇవ్వకూడదు, మధ్యలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మంచి స్కోర్స్ పార్టిసిపేట్ బిల్డ్ చేయాలి, చివర్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడాలి. ఇవన్నీ జరిగితేనే మనం రేపు గెలుస్తాము, ఎందుకంటే పెద్ద స్కోర్ ఉంది. లేదు డ్రా చేసుకోవాలి అనుకుందాం అనుకోండి, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాలి, రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడాలి. ఈ ఇద్దరు అంటే మిగతా వాళ్ళు ఆడకూడదని కాదు, సో వీళ్ళు వికెట్ ఇవ్వకుండా కాపాడుకునే ప్లేయర్స్ అనమాట. సో వీళ్ళు ఎక్కువసేపు రేపు క్రీజ్లో నిలబడాల్సి ఉంటుందన్నమాట. సో విరాట్ కోహ్లీ రేపు ఎలా ఆడతాడు అనేది ఇండియా డ్రా పైన ఓటమి పైన కూడా డిపెండ్ అయ్యే ఛాన్స్ అనమాట. చాలా కష్టమైన మ్యాచ్ ఇది, చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి అయితే మనం నాశనం చేసుకున్నాం అనమాట. అంటే గెలిచే స్టేజ్లో 250 రన్స్ లీడ్లో వాళ్ళని ఆల్అౌట్ చేసి ఉంటే కళ్ళు మూసుకొని గెలిచేవాళ్ళు. ఈరోజు ఒక 50 రన్స్, రేపు అంతా 200 రన్స్, అంటే స్లోగా సింగిల్స్ తీసుకుంటూ. సో రేపు ఆస్ట్రేలియా బౌలర్స్ చాలా డేంజరస్ అనమాట. ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో చెప్పలేము. సో చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఇదనమాట పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.